అందరికీ నమస్కారం. నాడీ జ్యోతిషం దీని మీద సమగ్రంగా మీకు వీడియోలు చేద్దామనే సంకల్పంతో ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే నాడీ జాతకం అనగానే మనకి గుర్తొచ్చే పేరు ఏంటంటే తమిళనాడులోని వైద్యేశ్వరం కోయిల్. అక్కడ కుజుడు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, కుజి టెంపుల్ అంటారు. ఆ టెంపుల్కి చాలా ప్రాముఖ్యత ఉంది. చాలా నాడీ గ్రంథాలు ఆ టెంపుల్ దగ్గర ఉంటాయని, చాలామంది జ్యోతిష్కులు, నాడీ జ్యోతిష్కులు అక్కడ ఉన్నారని, తాళపత్రాల్లో మన జాతకాలని రాసి ఉంటాయని, ఇలా చాలా ఎన్నో నేను విన్నాను. దీని గురించి నిజానిజాలు తెలుసుకుందానే ఉద్దేశంతో నేను తమిళనాడు వెళ్ళి వైద్యేశ్వరం కోయిల్ వెళ్ళి దాదాపు 3-4 దఫాలు వెళ్ళాను అక్కడికి. అక్కడ వెళ్ళినప్పుడు కూడా నాకు అనిపించింది ఏంటంటే అది ఒక పెద్ద మాఫియాలాగా అనిపించింది. ఎందుకంటే దాదాపు అక్కడ ఒక కుటీర పరిశ్రమలాగా మారిపోయింది. మనకేంటంటే గతంలో ఏంటంటే ఒక 2-3 ఫ్యామిలీలు, 2-3 ఫ్యామిలీలు మాత్రమే ఉండి నాడీ జ్యోతిషం చెప్పేవారని, ఆ తర్వాత వాళ్ళ వారసులందరూ శాఖోపశాఖలకు విడిపోయి ఎవరికి వాళ్ళ దగ్గర పనిచేసే శిష్యులు కూడా, నాడీ రీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సపరేట్గా ఆఫీసులు పెట్టుకోవడం, అక్కడికి వచ్చే భక్తుల దగ్గర నుంచి, జాతకాల కోసం వచ్చే భక్తుల దగ్గర నుంచి భారీగా డబ్బు వసూలు చేయడం అనేది జరుగుతుందనేది నాకైతే అర్థమైంది. నిజంగా తాళపత్ర గ్రంథాలలో జాతకాలు రాసి ఉంటాయా అనేది అయితే ఇప్పటిదాకా నాకు అలాంటి ఆధారాలు అయితే లభించాల. నాకెందుకు దీని మీద ఆసక్తి ఏర్పడిందంటే, నేను జ్యోతిషపరమైన పరిశోధన చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. అందులో భాగంగానే ఎకిరాల వేదవ్యాస గారు ఒక పుస్తకం రాశారు. దాంట్లో ఏంటంటే, నేను పోసమూర్తి అనే నాడీ జ్యోతిష దగ్గరికి వెళ్ళాను, ఆయన చెప్పినట్టే నా జీవితంలో జరిగింది అంటూ ఆయన పేర్కొన్నారు తను రాసిన పుస్తకాల్లో. మరి ఐఏఎస్ ఆఫీసరు అలాంటి వ్యక్తి ఆ మాటలు అనేసరికి ఎంతో కొంత నిజం ఉండకపోదు కదా అనిపించింది నాకు. ఆ తర్వాత అదే వేదవ్యాస గారు అదే పుస్తకంలో మరోసారి నేను అదే ఫ్యామిలీలో పోసమూర్తి ఇంటికి వెళ్ళాను. పోసమూర్తి చెప్పినట్టుగా ఆ టైంలో జరగలేదు. మొదట వెళ్ళినప్పుడు అయితే అంతా చెప్పినట్టుగా జరిగింది, తర్వాత ఏది జరగలేదని చెప్పి ఆయన అన్నారు. ఆయనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అంటే వేదవ్యాస గారికి కూడా దాని మీద పూర్తి సమాచారం లభ్యం కాలేదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జ్యోతిషం మూఢనమ్మక అనే పేరుతో, ఎందుకంటే జ్యోతిషం మూఢనమ్మకమా అనే పేరుతో ఆయన రాసిన పుస్తకంలో ఇవన్నీ పేర్కొన్నారు. ఇప్పుడు మనలో కూడా చాలామంది ఏంటంటే దూరకొండల నునుపు, మనకి ఎక్కడో వెళ్తే మనకు వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు అనుకుంటూ ఉంటారు. కొంతమంది కేరళ వెళ్తూ ఉంటారు, కొంతమంది హోషియార్పూర్, పంజాబ్లోని హోషియార్పూర్లో కొన్ని ఫ్యామిలీస్ దగ్గర భృగు మహర్షి రాసిన నాడీ గ్రంథాలు ఉన్నాయని చెప్పి అంటూ ఉంటారు. నేను కూడా అక్కడికి వెళ్దామని అనుకున్నాను. అది కూడా కనుక్కున్నప్పుడు అది కూడా ఒక మోసంగానే నాకు అయితే చాలామంది చెప్తున్నారు. నాకైతే నేను వెళ్ళలేదు కాబట్టి నాకు తెలియదు. నేను తెలుసుకుని అయితే మీకు వీడియోలు చేసే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా నేను హోషియార్పూర్ వెళ్ళి ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తుంది దీని మీద. ఎందుకంటున్నానంటే, ఈ నాడీ జాతకం పేరుతో జరిగేదంతా చాలా వరకు మోసమేనని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు తమిళ్లో చదువుతారు ఆ పత్రాలని. ఆ చదివినప్పుడు నేను కూడా చదివించుకున్నాను. నా జాతకం విషయంలో తప్పులు చెప్పేశారు వాళ్ళు. మరి తర్వాత నేను కట్టిన డబ్బులు కూడా తిరిగి వెనక్కి ఇచ్చేశారు. మిగతా తాళపత్రం లభించలేదు, మళ్ళీ ఇంకోసారి రండి అప్పుడు తెప్పిస్తాం, అప్పుడు వస్తాయి అని చెప్పి అంటూ ఉంటారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మనం పలానప్పుడు కూడా జాతకాల కోసం అక్కడికి వస్తామని కూడా రాసి ఉంటుందని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ మన హైదరాబాద్ నగరంలోనే శివం రోడ్లో ఒక నాడీ రీడర్ దగ్గరికి వెళ్తే ఆయన కూడా నాకు తప్పే చెప్పాడు. ఒకసారి వెళ్తే ఒక రకంగా చెప్పాడు, అదే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ఆయన దగ్గరికి వెళ్తే ఇంకో రకంగా చెప్పాడు. కాబట్టి నాడీ జ్యోతిషం పేరుతో మనం వెళ్ళిపోయి వేలకు వేలు డబ్బులు తగిలేసుకోవటం అనేది వృధా ప్రయాస అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక రీడరు ఒక జాతకం చూపిస్తే 5,000 తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆరుముఖం అనే ఆయన కొడుకు శివస్వామి అని ఆయన సపరేట్ ఆఫీస్ ఉంది, పోసమూర్తి ఫ్యామిలీకి సపరేట్ ఆఫీస్ ఉంది. ఇప్పుడు ఆరుముఖం ఎవరైతే ఉన్నారో పూర్వం పోసమూర్తిలాగా ఆరుముఖం కొడుకు శివస్వామి అని ఆయన స్వయంగా తాళపత్ర గ్రంథాలు చదివితే మాత్రం 25,000 రూపాయలు తీసుకుంటారట. నాకు తెలిసిన సమాచారం అది. అక్కడ ఉన్న హోటల్స్ వాళ్ళు అడిగి ఏమన్నారంటే, ఇక్కడ జరిగేది మోసమని మాకు తెలుసు, కాకపోతే ఈ నాడీ జాతకాల వల్ల వచ్చేవారి వల్ల మా బిజినెస్ అది 3 పువ్వులు 6 కాయలుగా మేము సంపాదించుకున్నాం అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. అలాగే ఎవరైనా భక్తులు అక్కడికి వస్తే తీసుకెళ్లే బ్రోకర్లు ఉంటారు. పలానా ఖచ్చితంగా ఆయన చెప్తాడు, మీకు నిజంగా చెప్తాడు, మీ జీవితంలో జరిగినట్టుగా పోసుకొచ్చినట్టు చెప్తూ ఉంటారు అని చెప్పి వీళ్ళు తీసుకెళ్తారు అక్కడికి. వాళ్ళకి వీళ్ళని తీసుకెళ్ళినందుకు 1,000-2,000 ముట్ట చెప్తారట. వాళ్ళకి వచ్చి 5,000 రూపాయల నుంచి వీళ్ళకి కొంత అమౌంట్ వస్తుంది. అదే ఆరుముఖం లాంటి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ శివస్వామితో చెప్పించుకుంటేనేమో ఇంకా భారీలో 5,000 రూపాయల కమిషన్ కూడా వచ్చేస్తుంది అని చెప్పారు వాళ్ళు. మొత్తం 12 కాండాలు ఉంటాయని చెప్పి 12 కాండల్లోనూ మన జీవితం సంబంధించిన జన్మ పరంపరలన్నీ కూడా వస్తాయి, మనం ఏ పరిహారాలు చేసుకుంటే వీటి నుంచి బయటపడతాం అనే విషయాలు కూడా వస్తాయని చెప్పి చెబుతూ ఉంటారు.
అవన్నీ ఫేకే నాకు తెలిసినంత వరకు. నాకేం తెలిస్తే ఖచ్చితంగా మీకు చెప్తాను. ముఖ్యంగా మీరేమనుకుంటున్నారు ఈ నాడీ జాతకం గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఇట్లాంటి అనుభవాలు ఎదురైతే ఖచ్చితంగా మాకు పెట్టండి. ఒకవేళ మీ జాతకాన్ని ఖచ్చితంగా చెప్పిన అస్ట్రాలజర్లు కానీ నాడీ రీడర్లు కానీ ఎవరైనా ఉంటే ఆ విషయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ముఖ్యంగా ఏంటంటే నాడీ జాతకం అనేది ఒకటి ఉంది. కాకపోతే భృగు మహర్షి రాసిన జాతకం ఏంటంటే అది మనకి భృగు సంహిత అనే గ్రంథం ఉంది. అందులో భృగు మహర్షి రాసిన చాలా వరకు అంటే ఎనాలిసిస్ కేవలం జాతక చక్రంలో గురుగ్రహం ఉన్న రాశిని బట్టి గురువు ఉన్న ప్లేస్ని బట్టి అదే లగ్నానికి తీసుకుని ఎనాలిసిస్ చేయటం అనేది భృగు సంహిత ద్వారా మనకి లభ్యమవుతుంది. ఆ ప్రకారమే నేను కూడా స్టడీ చేశాను. భృగు నంది నాడి అంటారు దీన్ని. మరి బెంగళూరులో ఆర్జీరావు గారు కానీ మరి మా గురువుగారు సత్యనారాయణ నాయక్ గారు కానీ ఈ ప్రకారమే నేర్పారు. ఆయన ఆర్జీరావు గారు సత్యనారాయణ నాయక్ గారికి నేర్పారు, సత్యనారాయణ నాయక్ గారు నాకు నేర్పారు. నేను దాన్ని ఫాలో అవుతుంటాను. దాంతో పరాశర మహర్షి రాసిన గ్రంథాలు కూడా నేను స్టడీ చేసి దాని మీద ఇప్పటికీ పరిశోధన చేస్తూ ఉన్నా. జ్యోతిష్యం నిజమే, కానీ చెప్పేవాళ్ళలోనే లోపాలు ఉన్నాయనేది నాకు అర్థమైంది. అలాగే తాళపత్ర గ్రంథాల్లో జాతకాలు రాసి ఉండటం అనేది ఇప్పటిదాకా అయితే నాకు ఆధారాలు అయితే లభించలేదు. కాబట్టి అది ఫేక్ అనే నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే వైద్యశ్వరం కోయిలు వెళ్ళిన నాకు ఏంటంటే అసలు తాళపత్ర గ్రంథాలు ఇప్పటికీ కూడా చాలామంది అనుకుంటుంటారు. ఇవన్నీ మనకి తంజావూరులో సరస్వతి మహల్ లైబ్రరీలో ఇవన్నీ ఉన్నాయి తాళపత్ర గ్రంథాలు. అక్కడ ఈ అందరి జాతకాలు కూడా రాసే ఉంటాయి అని చెప్పి అన్నారు. నేను అక్కడికి వెళ్ళాను, వైద్యశ్వరం కోయిల్ నుంచి తంజావూరు లైబ్రరీకి వెళ్ళాను. అక్కడ మన తెలుగు వ్యక్తి రవి అని ఆయన నాకు పరిచయం అయ్యారు. ఫ్రెండ్షిప్ కూడా జరిగింది ఆయనతో. ఆయనతో అడిగితే ఏం చేశారంటే ఆయన మనకి శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్తం అనే గ్రంథం కూడా ఒరిజినల్ గ్రంథం ప్రతి కూడా ఉంది. పాడవకుండా వాళ్ళు ఒక రసాయనాలు పూసి అంటే భద్రపరుస్తూ ఉంటారు. అక్కడైతే జాతకాలకు సంబంధించిన తాళపత్ర గ్రంథాలు అయితే ఏమీ లేవు. పురాతన జ్యోతిష గ్రంథాలు అయితే ఉన్నాయి, కానీ జాతకాలు రాసిన తాళపత్ర గ్రంథాల మీద రాసిన జాతకాలకు సంబంధించిన ప్రతులన్నీ ఏమీ లేవు. అక్కడి నుంచి తెస్తామని చెప్తే ఇక్కడ చెబుతూ ఉంటారు. హైదరాబాద్లో బ్రాంచ్ ఆఫీస్ అని పెట్టుకుంటూ ఉంటారు. మన వైద్యశ్వరం కోయిలకి బ్రాంచ్ ఆఫీస్ అని చెబుతూ ఉంటారు. ఇదంతా మన డబ్బులు లాగడం తప్పితే నాకు తెలిసినంత వరకు అయితే ఆధారాలు లేవు. మన జాతకాన్ని మనతో చెప్పించుకుని తిరిగి అదే జాతకాన్ని మనకు చెప్పడం అనేది జరుగుతుంది. మన ఆస్ట్రో టైమ్ ఛానల్ వీక్షకుల కోసం ఇలా మోసపోవద్దని చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో మీద మీకున్న కామెంట్స్, మీ అభిప్రాయాలు అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కూడా దాని మీద ఒకవేళ నిజమని తెలితే నేను కూడా మీకు కంపల్సరీగా వీడియో చేస్తాను. నేను కూడా ఆయా వ్యక్తులను కలుస్తాను. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూడందే నమ్మందే ఏది మీకు వీడియో రూపంలో తెలియజేయను అని చెప్పుకుంటున్నాను. ఇది కట్ చేయండి. నేను ప్రత్యక్షంగా నమ్మిన తర్వాత మాత్రమే నేను వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ అండి.